జూబ్లీహిల్స్ లో నాన్ లోకల్ నాయకులపై ఎన్నికల సంఘం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ పోలింగ్ బూతులకు రావడంపై సీరియస్ అయింది. ఓటర్లను ప్రభావితం చేసేలా తిరుగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్థానికేతరులైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు నియోజకవర్గంలో తిరుగుతూ కనిపించారు. ఓటర్లను ప్రభావితాలకు గురి చేస్తూ అక్రమాలకు తెరతీశారు. రహమత్ నగర్ డివిజన్ ఎస్డిపి హోటల్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు. మరో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పెత్తనం చెలాయించారు. వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమై, ఆమె భర్త మట్ట దయానంద్ కూడా ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రహమత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఓటర్లతో మాట్లాడుతున్నారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ చనిపోయిన సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు బై ఎలక్షన్ అయితే నిర్వహించారు.